ఈ ఆదివారం నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మోకరించి నీ కష్టాల గురించి, నీ ఇబ్బందుల గురించి, నువ్వు పడుతున్న ప్రయాస గురించి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. సహోదరి సహోదరుడా, గత ఆదివారం నుంచి ఆదివారం వరకు సత్యలేఖలో నీకు నన్ను కూడా ప్రభు ఆయన మార్గంలో నడిపిస్తూ కృపగా నిద్రించిన అనుక్షణం కూడా కట్టుకున్నప్పుడు కాసుకున్న దేవుడికి మన మనిషి శృతించాలి, కనపరచాలి. వేలాది దూతలు ఆయన్ని 6 రెక్కలతో 2 రెక్కల ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాలు చేతులు కప్పుకొని, మళ్ళా 2 రెక్కలతో పరిశుద్ధులు 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 అని వేలాది దూతలు కొనియాడుతుండగా మన వ్యాపారి వారు సహోదరి సహోదరుడా, ఇంతలో కనపడంతలో మాయమయ్యే మన జీవితాలు, ఇంతలో కనపడంతలో మాయమైపోయే మన ఆత్మ, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి మన శరీరం ఎందుకు పనికిరాదు సహోదరి సహోదరుడా. ఈ లోపల ఎన్నో రతులు ముగియచ్చు, ఎన్నో వస్త్రాలు పెట్టవచ్చు, మనం ఎంతో అందంగా తయారవచ్చు, కానీ ప్రభుని మనం ఆహ్వానించలేము, ప్రభుని మన హృదయంలో ఆహ్వానించలేము, ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించలేము, ప్రభుని మన ఆత్మలోకి ఆహ్వానించలేము. యేసయ్యాని స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మూలమూలతో సహోదరి సహోదరుడా బలంగా ఈ సన్నిధిలో మోకరిస్తూ, బలంగా ఈ సన్నిధిలో మనం అడుగుతూ, యేసయ్యా నా జీవితాన్ని మార్చే దేవుడు తండ్రి నీకు వందనాలు. నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి, నా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు బట్టి, నా కుటుంబంలో ఉన్న శోధనలు బట్టి ప్రభా నేను స్తుతించలేకపోతున్నాను తండ్రి. అయ్యా మాకు మంచి మార్గాన్ని చూపించండి, మా జీవితాన్ని మార్చండి ప్రభాని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించారు. ఒత్తిడివారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో 10 నిమిషాలు ఆయన ఆనందించేవారు. మహాపరిశుద్ధుడు గొప్ప దేవ సర్వాధికారుడు తండ్రి నీకు వందనాలు. అయ్యా ఈ లోకంలో ఉన్నది నిద్రాశ శరీరాశ జీవపుణము తండ్రి, అంతకు విషయం లేదు, నేను అది నీకు తెలిసింది కాదు. అయ్యా ఈ లోక సాధారణ ఏర్పరచుకున్నాడు ప్రభా. అయ్యా వాటి పరలోకంలో ప్రభు నిత్య జీవం కూడా పరిశుద్ధుడు పరిశుద్ధులని పరిశుద్ధమైన స్థలంలో నింపుతాయి. వారి మార్గాన్ని చూపించండి, మంచి మనుషులుగా మార్చాడు ప్రభా నీకు వందనాలు. అయ్యా మేము ఎన్నో కళలు కనొచ్చు, మేము ఎన్నో ఆశలు కనొచ్చు, మేము ఎన్నో పొందుకోవచ్చు, కానీ నీ నుంచి ప్రేమ పొందుకోవాలని ఎంతో నిర్మల కష్టపడతాడు నీకు వందనాలు. అటువంటి అవకాశం మాకు దయచేయమని 10 నిమిషాలు మాటల్లో వాక్యంలో ఆనందంలో మీరు మాకు తోడుగా ఉండి, ఇంకా వస్తున్న బిడ్డలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరి సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఆయా ప్రతి శోధన కూడా తొలగించి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం.